నమస్తే, వెల్కమ్ టు టిఆర్ టీవీ తెలంగాణ. నేను మీ ఓన్లీ ట్రూత్ విత్ తిరుపతి. 2 లక్షల కంటే పైన ఎవరైతే రుణాలు తీసుకున్నారో దయచేసి వాళ్ళు చూడాల్సినటువంటి వీడియో ఇది. మీ వాట్సాప్ గ్రూప్లలో, మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. చాలా మంది మమ్మల్ని అడుగుతున్నటువంటి ప్రశ్న, సరే జూలై 18వ తారీఖు మొదటి విడతకు సంబంధించిన రుణాలు మాఫీ చేసినారు. దాదాపు ఆ రుణాలు మాఫీ చేసినటువంటి నేపథ్యంలో 18,000 మందికి ఇప్పటిదాకా రుణాలు మాఫీ కాలేదు. మొదటి విడతకు సంబంధించినటువంటి అంశంలో దాదాపు 11 లక్షల మందికి మేము రైతులకు రుణమాఫీ చేస్తామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నది. కానీ దాదాపు సుమారుగా లెక్క చేస్తే మాత్రం 18,000 మందికి రుణాలు మాఫీ కాలేదనే చర్చ ఒకటి ఉన్నది. ఈ 18,000 మందికి ఎవరికి? 1,00,000 కంటే కింద ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పటిదాకా రుణమాఫీ కాలేదు. కొంతమంది 50,000 తీసుకున్నారు, కొంతమంది 60,000 తీసుకున్నారు, 70,000 తీసుకున్నారు, 80,000 తీసుకున్నారు, 90,000 తీసుకున్నారు. ఇట్లా ఈ లెక్కకి సంబంధించినటువంటి విషయంలో రుణాలు కొంతమందికి మాఫీ కాలేదనే చర్చ కూడా తెరపైకి వచ్చింది. తర్వాత రెండో విడతకు సంబంధించినటువంటి విషయంలో జూలై 30వ తారీఖు వాళ్ళు దాదాపు 1,50,000 కంటే కింద ఉన్నటువంటి వ్యక్తులకు మేము రుణమాఫీ చేస్తామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. దాదాపు 6 లక్షల మందికి మేము రుణాలు మాఫీ చేస్తాం 1,50,000 కంటే కింద ఉన్నటువంటి రైతులకు అని చెప్పి చాలా క్లియర్ గా లెక్క చూపించే ప్రయత్నం చేశారు. సుమారు వాళ్ళు కేటాయించిన బడ్జెట్ కూడా 6,190 కోట్ల రూపాయల బడ్జెట్ కూడా కేటాయించిన ఆ సిచ్యువేషన్ మనం చూసినాం. సో రెండో దఫాలు కూడా పూర్తయిపోయినటువంటి సిచ్యువేషన్. దాదాపు 2 దఫాలకు సంబంధించినటువంటి విషయంలో దగ్గర 17 లక్షల మందికి ఫస్ట్ సెకండ్ 2 దఫాలకు సంబంధించిన రుణాలు మాఫీ, 17 లక్షల మంది రైతులకు రుణాలు మాఫీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నది. ఇప్పుడు సెకండ్ మళ్ళీ థర్డ్కు సంబంధించినటువంటి రుణాలు మాఫీకి సంబంధించిన విషయంలో ఆగస్టు 15వ తారీఖు రుణాలు మాఫీ చేస్తాం. అది కూడా 2 లక్షల కంటే కింద ఎవరైతే రుణాలు తీసుకున్నారో బ్యాంక్ లో పాస్ పుస్తకం పెట్టి సో వాళ్ళందరికీ కూడా మాఫీ చేస్తామంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. అంటే ఓవైపు హరీష్ రావుకు సంబంధించిన సవాలు కూడా మనం చూస్తాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నేను రుణమాఫీ చేయలేకపోతే నేను రాజీనామా చేస్తా, ఒకవేళ నేను రుణమాఫీ చేస్తే నువ్వు రాజీనామా చేస్తావా అంటూ కూడా సవాల్ విసురుకున్నారు. సో హరీష్ రావు రుణమాఫీ చేయలేమంటూ కూడా ఆయన అమరవీరుల స్థూపం దగ్గర పోయి అసెంబ్లీ ముందు తను రాజీనామా పత్రాన్ని ఇచ్చినటువంటి ఆ దాఖలాలు కూడా మనం చూస్తాం. ఇవన్నీ అంశాలు తెరపైకి వచ్చింది. ఇదే నేపథ్యంలో హరీష్ రావు రాజీనామా అంశం ఒకటి తెరపైకి వస్తున్నది. ఆగస్టు 15వ తారీఖు 3వ దశకి సంబంధించినటువంటి రుణమాఫీ కూడా జరగబోతుందంటూ చర్చ వినబడుతున్నది. ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి ఇంకో చాలా కీలకమైనటువంటి పరిణామం కనబడుతున్నది. కాంగ్రెస్ గవర్నమెంట్ సంచలనమైనటువంటి డిసిషన్ తీసుకున్నది. దాదాపు 6 నెలల నుండి 5 నెలల సమయం ఇస్తా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ సమయం ఏంటంటే, సరే 1,00,000 రూపాయల రుణమాఫీ తీసుకున్నారు, అది మాఫీ అయిపోయింది, ఓకే. 1,50,000 కంటే కింద ఉన్నటువంటి వ్యక్తులకు కూడా రుణాలు మాఫీ అయిపోయింది, ఓకే. 2 లక్షల రూపాయల రుణాలు తీసుకున్న వాళ్ళకు కూడా మాఫీ అయిపోయింది, ఓకే. మరి 2 లక్షల రూపాయల కంటే పైన ఉన్నటువంటి వ్యక్తుల పరిస్థితి ఏంది? ఇప్పుడు 2,50,000 రూపాయలు కొంతమంది రుణాలు తీసుకుంటారు బ్యాంకులో పాస్ పుస్తకం పెట్టి. మరి వీళ్ళ పరిస్థితి ఏంది? మరి వీళ్ళకి రుణాలు మాఫీ కావా అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక కీలకమైన డిసిషన్ తీసుకుంది. ఆ డిసిషన్ ఏంటంటే, దాదాపు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఈ 3 విడతలకు సంబంధించిన బడ్జెట్ 18,000 దాదాపు 288 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. వీళ్ళ బడ్జెట్ ఎంత? 26,000 కోట్ల రూపాయల బడ్జెట్ రుణమాఫీకి సంబంధించి వీళ్ళు కేటాయించింది. అంటే దాదాపు 7,000 కంటే పై చిలుకు కోట్ల రూపాయల బడ్జెట్ మిగులుతున్నది. ఈ మిగిలే బడ్జెట్ ఏం చేయబోతున్నారట అంటే, 2,50,000 రూపాయల రుణమాఫీ ఎవరైతే తీసుకున్నారో ఆ రుణమాఫీ తీసుకున్నటువంటి వ్యక్తులకు ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక సంచలనమైనటువంటి అంశం తెరపైకి తీసుకొచ్చింది. ఏంటంటే, ఈ బ్యాంకులో నుండి 2,50,000 రూపాయల రుణాలు తీసుకున్నారు కదా, అప్పుడు మీరు ఏం చేయాలా? మేము 2 లక్షల కంటే కింద ఉన్నటువంటి వ్యక్తులకే రుణాలు మాఫీ చేస్తామని చెప్పినాం కాబట్టి మీరు ఏ బ్యాంకులో అయితే 2,50,000 రూపాయల రుణాలు తీసుకున్నారో ఆ బ్యాంకుకు పోయి మీరు 50,000 రూపాయలు కట్టండి. 50,000 రూపాయలు ఆ లోన్ కట్టుకోండి, మిగతా 2 లక్షల రూపాయలు మాఫీ చేసేటటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ కూడా చాలా క్లియర్ కట్గా ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. అంటే 2,50,000 రూపాయలు ఎవరైతే రుణాలు తీసుకున్నారో మీరు వెంటనే పోయి 50,000 రూపాయలు, ఓన్లీ 50,000 రూపాయలు మీ రుణం మీరు కట్టేయండి. కట్టేసిన తర్వాత ఈ 2 లక్షలు మిగిలినటువంటి రుణాలను కాంగ్రెస్ ప్రభుత్వం మాఫీ చేయడానికి రెడీగా ఉందనే చర్చ వినబడుతున్నది. అంటే రేపే ఎల్లుండి 2 రోజులనే పోయి కట్టమని చెప్తలేరు. దాదాపు వాళ్ళు 5 నెలల నుండి 6 నెలల సమయం ఇస్తా ఉన్నారు. 5 మంత్స్ నుండి 6 మంత్స్ టైం ఇస్తున్నారు. ఈ 5-6 నెలలలో ఎవరెవరైతే 50,000 రూపాయలు కడతారో వాళ్ళందరికీ కూడా రుణాలు మాఫీ చేస్తామంటే ఒక చర్చ వినబడుతున్నది. నాట్ ఓన్లీ 2,50,000 రూపాయలు మాత్రమే కాదు,
కొంతమంది 3 లక్షల రూపాయలు కూడా రుణాలు తీసుకున్నటువంటి దాఖలాలు మనం చూస్తున్నాం. అంటే 1,00,000 రూపాయలు మీరు బ్యాంకులోకి వెళ్ళి రుణాలు కట్టేయండి, మిగతా 2 లక్షల రూపాయలను మేము రుణాలు మాఫీ చేయడానికి రెడీగా ఉన్నామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. అంటే మీరు ఎన్ని లక్షలు, 5 లక్షలు తీసుకోరు రుణాలు, లేకపోతే 3 లక్షలు తీసుకోర్రి, ఎన్ని పైసలను తీసుకోండి, కానీ 2 లక్షలు మాత్రం మాఫీ చేసే బాధ్యత మాది. ఆ పైన ఉన్నటువంటి డబ్బులు మీరు బ్యాంకుకి వెళ్ళి కట్టుకోండి, 2 లక్షలు మాఫీ చేసేటటువంటి బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నది. అంటే దాదాపు 6 నెలల సమయం కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇస్తుంది మీరు మిగిలినటువంటి పైన బడ్జెట్ కట్టుకోవడానికి. ఇది ఒక బంపర్ ఆఫర్ అనే చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే చాలా మంది రైతులు ఆవేదన పడుతున్నారు. సో 2 లక్షల కంటే కింద ఉన్నటువంటి వాళ్ళకి ఓకే, మనం మేము 2 లక్షల కంటే ఎక్కువ తీసుకున్న మా పరిస్థితి ఏందని చెప్పి వాళ్ళు కూడా టెన్షన్ ఫీల్ అవుతున్నారు. కాబట్టి ఆ టెన్షన్ కి బ్రేక్ వేద్దామనే ఆలోచనలో 2,50,000 3 లక్షల రుణాలు తీసుకున్నటువంటి రైతులకు కూడా సో చాలా క్లియర్ గా ఒక కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. మీరు డబ్బులు మిగిలినవి కట్టండి, 2 లక్షల మాఫీ చేసే బాధ్యత మాదంటూ కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తున్నది. సో మొత్తానికైతే మంచి పరిణామం అని చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ సీన్ ఏంటంటే ఫస్ట్ లోనేమో 18,000 మందికి రుణాలు మాఫీ కాలే, మరి వాళ్ళ పరిస్థితి ఏందనేది పాయింట్. సెకండ్ ఏమో దాదాపు 7,000 మందికి ఏదో రుణాలు మాఫీ కాలేదనే చర్చ వినబడుతున్నది, వీళ్ళ పరిస్థితి ఏందనేది పాయింట్. ఇక థర్డ్ ఏమో వీళ్ళు ఒకవేళ చేసినా కూడా, ఒకవేళ 6 లక్షల మందికో 7 లక్షల మందికో రుణాలు మాఫీ చేసినా కూడా 2 లక్షలకు సంబంధించి దాంట్లో కూడా ఒక 10,000 లేకపోతే ఒక 3,000 4,000 మందికి రుణాలు మాఫీ అయ్యే సిచ్యువేషన్ ఉండకపోవచ్చు. టెక్నికల్ ఇష్యూస్ అంటారు, ఆధార్ కార్డు వెరిఫికేషన్ లేదంటారు, రేషన్ కార్డు సరిగ్గా ఇవ్వలేదంటారు, కొన్ని గ్రామాటికల్ మిస్టేక్స్ అంటారు, కొన్ని కరెక్షన్స్ వల్ల ఇవ్వలేకపోయినామంటారు, డాక్యుమెంట్స్ సరిగ్గా లేవు అంటారు. ఏదో ఒక లోపంతో వాళ్ళకి రుణాలు మాఫీ కాలేకపోవచ్చు. కానప్పుడు వాళ్ళ పరిస్థితి ఏందనేది కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పాలా. వాళ్ళు ఏమంటున్నారు, సో మేము 6 నెలల టైం ఇచ్చినాం కదా, ఈ 6 నెలల్లో ఎవరైతే 2 లక్షల కంటే పైన ఉన్నటువంటి రైతులు వాళ్ళు డబ్బులు ఆల్రెడీ బ్యాంకులో కట్టినాక 2 లక్షల మాఫీ చేస్తాం. ఎప్పుడు 6 నెలల టైం ఇస్తున్నాం కాబట్టి 6 నెలల తర్వాత చేస్తాం. అంతకంటే ముందు ఈ 7,700 కోట్ల రూపాయల బడ్జెట్ ఏదో మిగిలే అవకాశం ఉన్నది కదా, ఈ బడ్జెట్ ని ఎవరెవరికైతే ఫస్ట్ దఫలో, సెకండ్ దఫలో, 3వ దఫలో రుణాలు మాఫీ కాలేదో వాళ్ళకి బడ్జెట్ కేటాయించేటటువంటి ప్రయత్నం చేస్తామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నది. సో ఇది జరగబోతున్నటువంటి సిచ్యువేషన్. సో ఆగస్టు 15వ తారీఖు ఈ రుణాలకు సంబంధించిన మాఫీ చెక్ కాబోతున్నది. సో దాదాపు 3వ దఫా కూడా అవుతున్నది, రుణమాఫీ క్లోజ్ అయ్యేటటువంటి సిచ్యువేషన్ ఉంది. కానీ రానటువంటి రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీ ఇస్తా ఉన్నది. దాదాపు 2 నెలల తర్వాత, అంటే ఈ మంత్ అయిపోయిన తర్వాత, ఆగస్ట్ అయిపోయిన తర్వాత ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్కి సంబంధించిన ఈ 2 నెలలలో మిగతా రైతులు ఎవరెవరికైతే రాలేదో వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ డేటాని వెరిఫై చేసి, సో వాళ్ళకి ఎందుకు పడలేదో పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకు రుణాలు మాఫీ చేస్తామంటూ కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తున్నది. సో ఇది చాలా క్లియర్గా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకోపోయేటటువంటి డిసిషన్ అంటూ ఒక చర్చ వినబడుతున్నది.